శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు, సింహంలో చంద్రుడు, శుక్రుడు, కేతువు, కన్యలో రవి బుధుడు, తులలో కుజుడు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు సింహ, కన్య, తులా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదో సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అదేవిధంగా నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారు అనే భావంతో వరవలేని వారు ఉంటారు. ఎవరు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకోవాలి, ఎదగాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వీరికి ఏలాంటి శని నడుస్తోంది. శని అంత అనుకూలంగా లేదు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయినా సరే దైవానుగ్రహం తోడుంది కాబట్టి ఏ పనైనా సరే నిదానమైనా అది పూర్తి అవుతుంది. ఏదైనా సరే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని సమయానుకూలంగా నిద్ర, ఆహారం తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, టీచర్ ప్రొఫెషన్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, సినీ కళారంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్న పని చేయగలుగుతారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందనే భావన ఏర్పడుతుంది. అదొక మనోవేదనకి గురవుతారు. అలా కాకుండా ధైర్యం చేసి ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేయాలి, సాధించాలన్న తపన ఎక్కువ అవుతుంది. అది మంచికి అది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనా సరే లభించే అవకాశం ఉంది. H1B వీసాలో కొరియర్ అనేది ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్యల పట్ల, విదేశీ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఆరోగ్యరీత్యా అన్నీ సహకరిస్తాయి. శ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఏ పని తలపెట్టినా వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. ఒకరితో మన సంబంధం లేకుండా మన పని మనం చేసుకుపోవాలి, కంపెనీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే భావంతో మీరు ఉంటారు. ఆ విధంగా కూడా కష్టే ఫలింటుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా గోచరిస్తోంది. సంతానం సంబంధించిన విషయాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి శుభవార్తలు వింటారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి, ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఉదయం సాయంత్రం దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లలిత సహస్రనామాలతోటి అమ్మవారి కుంకుమార్చన చేయండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం పొంది మనం అనుకున్న కోరికలు అమ్మవారు మనకి సిద్ధించే విధంగా ఆశీస్సులు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బలంగా ఉన్నారు. కుటుంబ స్థానం పరంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.
రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. మానసికమైన ఆనందం కలిగి ఉంటారు. ఈ వారం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు. అది వారం ప్రారంభించవచ్చు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అధికంగా ఖర్చులు కూడా సూచిస్తోంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. చతుర్థాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో నలుగురిని మెప్పించగలుగుతారు. ఏదైనా మనం సాధించగలం అనే భావన ఏర్పడుతుంది. అయితే కొంత కోపతాపాలకి దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని యాంగ్జైటీగా తీసుకోవడం అది మంచిది కాదు. ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనం బాగుంటే సరిపోదు, నలుగురు బాగుండాలి, నలుగురితో పాటు మనం వెళ్ళాలనే భావన మీకు ఏర్పడాలి. మీరు అన్ని విధాలుగా బాగుంది వెళ్దాం అనుకుంటారు, ఎక్కడో ఏదో విధంగా అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు కేతువుతో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఒక కార్యక్రమం తలపెట్టే ముందు అన్ని విధాలుగా ఆలోచించి 10 మంది సలహాలు తీసుకుని తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని ఏకాదశంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. లాభస్థానంలో శని నిదానంగా ఫలితాలు ఇస్తారు. వచ్చిన అవకాశాల మటుకి సద్వినియోగపరచుకోగలుగుతారు. ధనం తక్కువ ఉంటే పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కీడించి వేలినట్టుగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకనే నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్, అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి, సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. అయినా సరే పదవికి ఎటువంటి ఢోకా ఉండదు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏదో చేయాలని మీ తపన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ద్వితీయంలో గురువు చక్కగా అనుకూలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన శని ఏకాదశంలో ఉన్నారు. విదేశీ విద్యలకు సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కొంత నిదానంగా సాగడం, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే మీ తాపత్రయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత సానుకూలపడతాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్న వారికి, యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వారికి మనం చేయగలమా లేదా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనే భావంతో ఉంటారు. ఏదైనా సరే జాతక ప్రభావం 50% ఉంటే 50% మన మీద ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఏ రోజు తగ్గించుకోవద్దు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా మళ్ళీ ఒక డౌట్ వస్తుందా రాదా అనే భావంతో ఉంటారు. ఏదైనా పర్మిషన్ ఇవ్వాలి. మీ ప్రయత్నం లోపల లేకుండా మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి. చక్కగా మనం బాగున్నా, మన అందరితోటి చక్కగా ఉన్నా కూడా ఏదో ఒక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు లాగేవాళ్ళు ఉంటారు. అవి ప్రతిదీ చిన్న విషయానికి భూతద్దం పెట్టి చూసి మనసు పాడు చేసుకుని ఇంకా మనం ఏమీ చేయకూడదు అనే భావంతో ఉంటారు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ప్రతిదీ మనసుకు తీసుకుని వెళ్ళడం వల్ల మీ ఎదుగుదల మీరే ఆపుకున్న వాళ్ళు అవుతారు. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన ఎదుగుదల మనమే ఆపుకుంటే మన జీవితంలో ముందుకు అడుగు వేయలేం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వచ్చినా మీకు సహనం, ఓర్పు చాలా చక్కగా ఉంటుంది. ఆ చక్కగా ఉన్న ఓర్పుతోటే ముందుకు వెళ్ళండి. మరిన్ని విజయాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది ఈ వారం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. వాహన యోగం ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశికి ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది నిదానంగా సాగుతుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు గోచారరీత్యా. వివాహాది విషయంలో కాస్త జాప్యం జరుగుతుంది. సంబంధం చేదాకా వచ్చి చేయి జరిపే అవకాశాలు గోచరిస్తోంది. అదేవిధంగా
ధనం ఎంత వచ్చినా నెలలోనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక రూపాయికి 2 రూపాయలు ఖర్చు అనేది ఉంటుంది. ఎటు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియని భావన ఏర్పడుతుంది. ఫైనాన్షియల్గా అన్నీ మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఆ చేదాకా వచ్చి చేజారిపే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలోనే చికాకు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు తృతీయంలో ఉన్నారు. కుటుంబ స్థానపరంగా అన్ని విధాలుగానే బాగుంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అవుతాయి. వచ్చిన ధనాన్ని బంగారం కావచ్చు, ఫ్లాట్ మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగినది. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా సేవింగ్స్ చేయదలుచుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అని చెప్పదగినది. ₹1 వడ్డీ ఎవరు ఇస్తారు, ఎక్కువ ఇస్తారు, వడ్డీకి తిప్పుదాం అనే భావన అటువంటి ఏవైతే ఉంటాయో అవి మీకు భవిష్యత్తులో నష్టం వచ్చే విధంగానే ఉంటుంది తప్ప లాభం వచ్చే విధంగా ఉండదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. కాంట్రాక్ట్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తారు. మీకున్న ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవి 4 అడుగులు ముందుకు వేద్దాం అనుకుంటారు. తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా సరే మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీకు మనసుకు తోచింది ఏదైతే ఉందో అది అదే విధంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్కి, MBA ఫినాన్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగున్నాయి. భాగ్యంలో రాహు చక్కగా ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే కోరుకున్న సీటు అది లభించే అవకాశం గోచరిస్తుంది. ఎవరైతే ప్రభుత్వ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. కుటుంబంలోని మరొకరి సంపాదన పెరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఒక్కొక్కసారి అహంకారపూరితమైన కూడా మనకి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నలుగురిలో కలిసి ఉండాలి. బంధువర్గంలో కూడా మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించేవారు, కానీ మీరు అందరినీ దూరంగా పెట్టి నాకు నేను అన్నట్టుగానే ఉండడం జరుగుతుంది. అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. నలుగురితో పాటు సరదాగా ఉండడం, దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ఆరావళి కుంకుమతోటి, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా కార్యాలయంలోనూ ఇంట్లోనూ ధూపం వేయడం చెప్పదగినది. ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇల్లుకు సంబంధించిన వ్యవహారాలు ప్రారంభించండి. ఒక ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, నవరాత్రులు కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. 10 మందికి మనం మంచి చేయాలి, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఏదో విధంగా మిమ్మల్ని వెనక లాగేవారు ఉంటారు. అపరిష్ట పాలు చేయాలని చూస్తుంటారు. మనం చక్కగా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడదామంటే ఎందుకు ఇంత లాగుతున్నారు అనే భావన ఏర్పడుతుంది. మనం ఎవరికి ఏమి చేయకూడదు, ఏమి చెప్పకూడదు, ఉద్యోగం మానేసి నాకు నేనుగానే ఉందాం అనే భావన వస్తుంది. అదేవిధంగా వ్యాపారం కూడా అలాగే ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అయితే ఎవరు ఎన్ని అన్నా మీ ధోరణి ఎటువంటి మార్పు లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. షష్టమాధిపతి, భాగ్యాధిపతి అన్న గురువు వ్యయంలో ఉన్నారు. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. రూపాయి ఇలా వస్తుంది, అది ఎలా వెళ్తుందో మనకు తెలియదు. వ్యాపారం బాగుంటుంది, లాభాలు వస్తాయి, కానీ రూపాయి మిగలదు. జీతం వస్తుంది, మంచి జీతమే వస్తుంది, బాగుంది సేవింగ్స్ అనుకుంటాం, కానీ ఖర్చు అయిపోతుంది.
ఈ ఖర్చుల విషయంలో మీకు మీరుగానే నియంత్రణ తీసుకోవాలి, ఎవరు చెప్పేది కాదు. ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాగే ఉంటుంది. సేవింగ్స్ విషయంలో అంతా బాగానే ఉంది, బాగానే సంపాదిస్తాం అనుకుంటాం, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఒక రూపాయి ఉండదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, బంగారం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. లోహపు వస్తువులు ఏదైనా కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కానీ శివాలయంలో రుద్రాభిషేకం కానీ చేయించి ప్రారంభించండి. భాగ్యంలో శని ఉన్నారు, సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. ఉద్యోగరీత్యా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకు విద్యాపరంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. ద్వితీయంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నారు. మాట తీరులో స్పష్టత అనేది ఏర్పడిన కొన్ని నిర్ణయాల మటుకి తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అది సబ్జెక్టులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. అదేవిధంగా అందరినీ నమ్మి మోసపోవడం అనేది జరగకుండా చూసుకోవాలి. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, అదే ధోరణితో ఉండాలి. కానీ 10 మంది బాగుండాలి, వాళ్ళ కోసమే మనం ఉన్నామని చెప్పి ఏ రోజు వెళ్ళకూడదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్త వింటారు. అదేవిధంగా వీరికి అష్టంలో రాహు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. సొంత లాభం అన్నట్టుగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా కలిసి వస్తుంది. లాభాలు కూడా అలాగే ఉంటాయి. వివాహాది శుభకార్యాల విషయంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వహించాలని చూస్తారు. 10కి 20 అవుతుంది ఖర్చు. అయినా పర్వాలేదు. పిల్లల అభివృద్ధి కంటే మనకేం కావాలి, వారి ఆనందం కంటే మనకేం కావాలి అనే భావంతో ఉంటారు. దీనికి గాను మీ జీవిత భాగస్వామి మీకు ఎంతో ఉపయోగకరంగాను సహాయ సహకారంగాను ఉంటారు. అన్యోన్యత పరంగా ఇద్దరు చక్కగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక స్థలాన్ని ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటారు. అది ఈ వారం అది సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది. అది అమ్మేసి కాస్త ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అదేవిధంగా పిల్లల వివాహం చేద్దాం అనే యోచన చేస్తారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం, లలితా సహస్రనామం పారాయణం చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి. వాటి వలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఒక కొలిక్కి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ సప్తమాధిపతి చంద్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని అంత బలంగా లేదు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే జాతకరీత్యా వ్యాపారాన్ని బాగుందా లేదా, ప్రారంభించవచ్చా లేదా అని చూసుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే అష్టమ శని కొంతమందికి బాగుంటే కొంతమందికి బాగుండదు. ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు. వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి బలంగా ఉందా లేదా చెప్పడం జరుగుతుంది. కొంతమంది విన్నాను, మీకు అష్టమ శని నడుస్తోంది, ఏ వ్యాపారం ప్రారంభించవద్దు అని. వ్యాపారస్తుడికి వ్యాపారం ప్రారంభించకపోతే ఎలాగా? జాతకం 50% ఉంటే 50% మన మీద ఉంటుంది. ఏదైనా కష్టే అన్నారు ఫలి. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం అవునా కాదా చూసుకోండి తప్ప వ్యాపారాన్ని మొత్తంగా ప్రారంభించకుండా ఉంటే నష్టం వస్తూ ఉంటే అది తప్పది. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది, ఏ వ్యాపారాలు ప్రారంభించవద్దు అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీకున్న తెలివితేటలకి ప్రారంభించవచ్చా లేదా అన్నది భావన చూసుకుని ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక దగ్గరలో ఉన్న మీ ఆస్ట్రాలజీ కానీ ఎవరైనా కానీ చూపించుకుని
చేయొచ్చా లేదా పరిశీలన చేసుకోండి. అది కొంతమందికి కుదరచ్చు, కొంతమంది కుదరకపోవచ్చు. ఇటువంటి సమయంలో జాతక పరిశీలన అనేది కొద్దిగా చేసుకుంటే తద్వారా వ్యాపారాన్ని ఇప్పుడు ప్రారంభించాలా, తర్వాత ప్రారంభించాలా అనే భావన ఏర్పడుతుంది. చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్స్కి, ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పిల్లల సంరక్షణ కోసం మీరు చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఇంట్రెస్ట్లకి రొటేషన్ చేద్దాం అనే వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. దానికంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చిన ధనాన్ని బ్యాంకులో వేసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశీ విద్య సంబంధించి వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. విదేశంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం ఆగిపోయింది, రావట్లేదు అనుకున్న వారికి ఈ నవరాత్రుల్లో ఒక శుభవార్తను వింటారు. మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. నరదిశ అధికంగా ఉంటుంది. చేసిన పనే 2 సార్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలని వదులుకోవద్దు. ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో, వచ్చిన ఉద్యోగాన్ని ఆపి ఇంకో చోట ప్రయత్నిద్దాం అని అనుకుంటారు. అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగాన్ని చిన్నదవచ్చు, పెద్దదవచ్చు, అవకాశాన్ని మటుకు వదులుకోవద్దు. అది వదులుకున్న తర్వాత ఎన్ని మంచి కంపెనీస్ వచ్చినా, ఎన్ని మంచి జాబ్ వచ్చినా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదు. ఈ విషయంలో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కడుపు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. గ్లైనింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కొన్ని జాగ్రత్త వహించాలి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఆ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం 6వ కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేయడం కానీ లేదా వినడం కానీ చేయండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే మనం ఒక 4 అడుగులు ముందుకు వేస్తే ఒక 10 అడుగులు ఆగేవారు ఉంటారు. మనసు పరిపరిలుగా గోచరిస్తుంది. వివాహం చేసుకోవాలనుకుంటారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంబంధాలు చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, అది ఇంకో చోట ఖర్చు అవుతుంది. ఇలాగా అన్నీ బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ ధనం విషయంలోనే అటు ఇటుగా ఉంటుంది. కెరీర్ పరంగా, వ్యాపార పరంగా పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ఆ విషయంలో ఎటువంటి ఢోకా లేదు. అయితే ధనం విషయంలోనే చాలా జాగ్రత్త వహించాలి. మీకున్న తెలివితేటలకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎన్నడూ ఊహించే విధంగా డబ్బు చేతికి అందడం, అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనం తిరిగి రావడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో ధనం చేతికి వస్తుంది. వచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే కోపతాపాలకు మీరు దూరంగా ఉండడం చెప్పదగినది. నలుగురితో కలిసి సరదాగా ఉండాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి కూడా జన్మరాశిలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తాయి. అదేవిధంగా మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే మంచి
పదవి వచ్చే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది. అయితే డాక్యుమెంట్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవేం పట్టించుకోకుండా వాటి విషయంలో కాస్త జాగ్రత్త వహించి సబ్మిషన్ మటుకి జాగ్రత్త చేయండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రయత్నం లోపం లేకుండా మీరు మటుకి ప్రయత్నం చేయాల్సింది. అది ఎలాగో ప్రమోషన్ వస్తుంది అని ఎదురు చూడకుండా దానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం వచ్చి చేజారిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి రావడం, దాన్ని ఖాయం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆ సంబంధాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అన్నీ బాగున్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏ తప్పు చేయని కూడా నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం, అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం లలితా సహస్రనామం పారాయణ చేయడం లేదా వినడం చేయండి. ఆరవలి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం పూజతో ప్రతిరోజు ఇంట్లో చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కెరియర్లో ఎవరు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అది దైవానుగ్రహం వల్ల, మీ తెలివితేటలు అనుకోవచ్చు, సమయస్ఫూర్తి వల్ల కావచ్చు, ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేని విధంగా ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీకున్న ధైర్యాన్ని, మీరు ఇంట్లో ఎంత ధైర్యంగా ఉంటారో అదేవిధంగా బయట కూడా అంతే ధైర్యంతో ముందడుగు వేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ధైర్యంగా ఉండి బయటికి వెళ్తామో ఏమైనా అనుకుంటారేమో, ఏమంటారో అన్న భావన ఏర్పడుతుంది. అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు ఏవైతే చేయదలుచుకున్నారో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామరతో దీపారాయణ చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది. 6 రాహు ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఖర్చులు కూడా అధికంగా గోచరిస్తుంది. ఏదైనా సరే మనం బాగుండాలి, నలుగురు బాగుండాలనే భావంతో ఖర్చు చేయడం జరుగుతుంది. ఖర్చుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి అంతే. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కూడా ఖర్చులు అనేవి మన అదుపులో ఉండవు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక స్థలాన్ని కానీ భూమిని కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఫ్యాషన్ డిజైనింగ్, చార్టెడ్ అకౌంట్స్, అదేవిధంగా కాస్మెటిక్స్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కష్టపడి కనుక కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు. ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అవసరమైంది తప్ప లోన్ల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ ఫోన్పే, గూగుల్ పేల వల్ల మోసపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ ప్రయత్నం ప్రారంభించవచ్చు. మంచి ఉద్యోగం లభిస్తుంది. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అది కేతుతో కలిసి ఉన్నారు. చేద్దాకా లాభాలు వస్తాయి, ఖర్చు అలాగే అయిపోతాయి. ఒకసారి లాభం కూడా రాదు. కష్టపడదాం, కష్టానికి ప్రతిఫలం ఆ భగవంతుడే ఉంటాడు.
ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చూసుకుందామనే భావంతో ఉంటారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వివాహాది విషయంలో ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సొంత నిర్ణయాలు వీరికి అంతగా కలిసి రావు. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మంచి యూనివర్సిటీస్లో సీట్ లభించే విధంగా గోచరిస్తోంది. మునుపటి కంటే విద్యాపరంగా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే భావన ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలన్న మీ యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం కూడా మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అధిక ఖర్చులు చూపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో 1-2 సార్లు అవసరమైతేనే ఖర్చు పెట్టండి. షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకే చేయడం చెప్పదగిన సూచన. ఎవరో చెప్పారు అది బాగుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న వాటికి దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి. ఏదైనా సరే ధనం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటట్టుగా చూసుకోవడం అనేది చెప్పదగినది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. ఈ శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నవరాత్రుల్లోనే మంచి సంబంధం చూడండి. మంచి సంబంధం కుదిరే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఒక సంబంధం చేజారిపోయింది, ఇంకా సంబంధం రాదు లేదా వివాహం కాను అనుకున్న వాళ్ళు కూడా మంచి సంబంధం కుదిరే విధంగా గోచరిస్తోంది. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమ, ఆరావళి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి. ఈ నవరాత్రులు అమ్మవారిని చక్కగా పూజించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల నష్టపోయిన ధనం తిరిగి రావడం, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయవహారాలు మీకు సానుకూలంగా ఉండడం, ఇటువంటి మంచి శుభపరిణామాలు చోటు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తల్లితోటి లక్ష్మీ తామరతో దీపారాధన చేయండి. మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. చతుర్థంలో రాహు. విదేశీ సంబంధించిన విషయవరాలు చక్కగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాలు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. పంచమంలో శని, ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నారు. మీరు చేసే ఏ కార్యక్రమం సరే సఫలీకృతం అవుతాయి. పట్టుదలతోటి ముందుకు వెళ్ళాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చును అదుపులో పెట్టుకోవాలి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులేమి ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది నెరవేరుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్కి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చు వెనకాడకుండా ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది. సంతానానికి మంచి సంబంధం చూడాలి. అదేవిధంగా విద్యార్థులకైతే మంచి విద్యను అందించాలి అని ఎక్కువగా కష్టపడతారు, తాపత్రయపడతారు. వారు కూడా మీరు చేసే కృషిని బట్టి ఆప్యాయతలు, మమకారాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే పిల్లల కోసమే కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మనం నిర్వర్తించాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామనే భావన ఉండకుండా ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, మనం కష్టపడాలి, మన ఫలితాలు మనమే తెచ్చుకోవాలి అన్న భావనతో ముందుకు సాగడం చెప్పదగినది. 10 మంది ఒక రకంగా వెళ్తే మనం కూడా అట్టే వెళ్దాం,
ఒక కోర్సు తీసుకుంటే అదే మనం తీసుకుందాం అని ఉన్న కోర్సు మాని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఒక కోర్సు ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా టైం పడుతుంది. ఉన్న దాంట్లోనే నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలా అనేది ప్లాన్ చేసుకోవడం, అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీ కష్టానికి మీకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. రాస్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉన్నా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. నలుగురిలోనూ మెప్పు పొందడం కోసం చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి రావు. ఏదైనా సరే మనం రూపాయి సేవింగ్ చేసుకోవాలి, ఒక రూపాయి దాచుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి, అయినా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వీరికి సానుకూలంగా ఉన్నాయి. వైద్యులు కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఏదైనా సరే ఒక కార్యక్రమం ఏదైతే తలపెడితే అది నిర్విఘ్నంగా సాగుతుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ నవరాత్రుల్లో ఆరవలి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలంగా కొన్ని పరిస్థితులు గోచరిస్తున్నాయి, కొన్ని సానుకూలంగా గోచరించడం లేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సానుకూలపడతాయి. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువగానే గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడ్డా కొంత నిదానంగా సాగడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, కాంట్రాక్ట్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్ వారికి, సినిమా కళారంగాల్లో ఉన్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. కష్టైపోయి అన్నారు పెద్దలు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది, అయినా ఫలితాలు చక్కగానే ఉంటాయి. కొంచెం ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయినా సరే ఫలితాలు అనేది తప్పకుండా లభిస్తుంది కూడా. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం మీ కులదైవానికి 108 సార్లు నామస్మరణ చేసుకుని వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో మన ఆలోచన విధానం కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఆ సమయంలో ఏదైతే కార్యక్రమాలు చేస్తామో అది నెరవేరే విధంగా గోచరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 1కి 4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఇక్కడే మంచి యూనివర్సిటీ కావచ్చు, కాలేజీలో కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అందరూ మన వాళ్ళే, ఫ్రెండ్ సర్కిల్స్ మనం బాగా సపోర్ట్ చేస్తారు అన్న భావన కాకుండా మీకు మీరుగానే ఎదగాలి. ఎడ్యుకేషన్ విషయంలో 10 మంది సలహాలు తీసుకున్నా మీ సొంత నిర్ణయానికి మీరు తీసుకుని ముందుకెళ్ళడం వల్ల మీరు లాభపడతారు. పక్కవారి లాభం కోసం మీరు అతిగా కష్టపడడం కూడా అది మీకు నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వ్యాపారాలు లాభబాటలో ఉంటాయి, కలిసి వస్తాయి. అయితే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో కేంద్రంలో ఉన్నారు. కేంద్రాధిపత్య దోషం అని కూడా చెప్పచ్చు. అయితే కెరియర్ పరంగా కొన్ని పనులు ముందుకు సాగడం
మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు కూడా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. సప్తమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. ఏదైనా ఒక పని అనుకుంటారు, అది ఇంకేముంది ముందుకు వెళ్ళిపోయింది అనుకుంటాం, కానీ మనం మళ్ళీ వెనక్కి వస్తుంది. చేతిదాకా వచ్చి కొన్ని పనులు చేజారిపోతుంటాయి. ఒక్కోసారి మెంటల్గా స్ట్రెస్కి గురవుతుంటారు. ఇటువంటి విషయంలో ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మీ ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ప్రతిదానికి మనసుకు తీసుకోకుండా మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనకుండా ఏది జరిగినా మనం ముందుకు వెళ్ళాలి అన్న భావంతో వెళ్ళండి. జాతకం 50%, కానీ 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఆ సూత్రాన్ని నమ్ముకుని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, కుబేరు కుంకుమతోటి ఈ నవరాత్రుల అమ్మవారిని పూజించండి. అదేవిధంగా లక్ష్మీ తామరతులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగినది. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, లాభాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు 6, అష్టమంలో శుక్రకేతువులు, పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కొన్ని పనులు నిదానంగా సాగడం లేదా అప్పటికప్పుడు పూర్తవడం జరుగుతుంటాయి. మీరు ఊహించిన విధంగా ఈ వారం కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అది మీకు ఊహ అందన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం రాదు అనుకున్న దాంట్లో మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఫైనాన్స్ పరంగా మీరు నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యం ఎంతవరకు ఫలిస్తాయి కూడా. ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. సోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుద్ధత లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఒక భూమి కొని దానిని కన్స్ట్రక్షన్ చేయాలనే యోచన చేస్తారు, అది నెరవేరుతుంది కూడా. హౌసింగ్ లోన్ సంబంధించి, వ్యాపారం సంబంధించిన లోన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలుక్కు వస్తాయి. మంజూరు అవకాశం కూడా గోచరిస్తుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు, విదేశాల్లో వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటుంది. అయితే మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ గురవుతారు. వాటికి గురి కాకుండా ఉండడం, ప్రతిరోజు మీ కులదైవాన్ని నామస్మరణ చేసుకోవడం, ధ్యానం చేయడం అనేది చెప్పదగిన సూచన. తద్వారా కొంతవరకైనా సరే మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఏ నర్సన్ అయిపోయింది, అయినా సరే ఇబ్బందులు పడ్డాం, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్న భావన మీకు ఏర్పడుతుంది. ఎటువంటి భయాందోళనలు లేకుండా ముందుకు వెళ్ళండి. కొన్నిసార్లు మనం ఎటుపోతున్నామో, మనం కరెక్ట్గానే వెళ్తున్నామా లేదా అనే భావన కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతువు కాబట్టి స్కిన్కి సంబంధించినవి, అదేవిధంగా కడుపు నొప్పి సంబంధించింది, డైజెషన్ సంబంధించిన, అసిడిటీకి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సంబంధాలు వస్తే 1-2 సార్లు పరిశీలించుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం సంబంధాల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడుతోంది. అన్నీ ముందుకు వెళ్ళాక మళ్ళీ ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి. అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి ఏదైనా సరే సంబంధాల విషయంలో మటుకి అన్ని వ్యవహారాలు అన్నీ చక్కగా ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది కాబట్టి వాటి మీద దృష్టి సారించండి. ఏదైనా సరే మల్టీ టాలెంటెడ్గా ఉండడం చెప్పదగినది. ఒకదాని మీద స్ట్రక్ అవ్వకుండా దానికి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోండి. తద్వారా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇటు ఉద్యోగంలోనూ
అటు వ్యాపారంలోనూ. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహానికి సంబంధించిన విషయాలు కూడా వీరు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు అమ్మవారి ధ్యానం చేయడం, నామస్మరణ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. సప్తమంలో శుక్రుడు కేతువు ఉన్నారు. వివాహకారకుడైన శుక్రుడు కూడా సప్తమంలో కేతువుతో కలిసి ఉండడం, జీవిత భాగస్వామితో విభేదాలు రావడం, మాట పెరిగే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి. రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, ఇంకంత మంచి ఉద్యోగం వస్తుంది అనే భావంతో కాకుండా వచ్చిన ఏదైతే ప్రథమంగా వచ్చిన ఉద్యోగ అవకాశం ఉందో వాటిని ఉపయోగించుకోండి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చుల మటుకు ఎక్కువగా ఉంటాయి. ₹1 వ్యాపారంలో వస్తే ₹10 ఖర్చు అవుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని కూడా జరుగుతోంది. ద్వితీయంలో శని, ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం, మంచి విద్య లభించే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి అసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. ఈ భూ సంబంధించిన వ్యవహారాలు, కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని యోచన చేస్తారు. అయితే భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండదు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం మటుకి లభిస్తుంది. వ్యాపారంలో కొంచెం చిన్న ఇబ్బందులున్నా ఉద్యోగ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వీరికి పని భారం ఎక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. శత్రువులు ఎక్కువగా ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మనం చక్కగా 10 మందితో కలిసి వెళ్దాం అనే భావన మీకున్న, తీసుకునే భావన అందరికీ ఉండదు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా సరే మీకు, మీ కుటుంబం కోసం చేసే ప్రయత్నాల వరకు చూడని తప్పితే కానీ 10 మంది సహాయం చేద్దాం, 10 మందిలో గొప్పలుగా ఉందాం అనే భావన మటుకు ఉండకూడదు. 10 మంది కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీకు నష్టం వాటి విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. లాభం కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు కూడా అంత సానుకూలంగా లేవు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. వివాహకారకుడైనటువంటి శుక్రుడు కూడా సప్తమంలో కేతువుతో కలిసి ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఏదైనా సరే సామరస్యంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం అనేది చెప్పదగినది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడడం చెప్పదగినది. ఒక మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదు. కాబట్టి ఏదైనా సరే నియంత్రణలో ఉంచుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సానుకూలంగా ఉంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, CA చేద్దాం అనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా వీరికి బాగుందని చెప్పచ్చు. వ్యయాధిపతి, రాష్ట్రాధిపతి అయిన శని
ద్వితీయంలో తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. అవకాశాలు చేదాకా వస్తాయి. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందామంటే మటుకు కుదరదు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక పదవులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అదేవిధంగా లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి. వీరికి ఏలినాడ్సేం జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. ఏలినాడు శని నడుస్తున్న శని అంత బలంగా జన్మరాశిలో లేదు. అయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు ఏమి ఉండవు. వ్యాపార అభివృద్ధి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలి లేదా ఉన్న వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఎన్ని స్ట్రెస్ ఉన్నా సరే ముందుకు వెళ్ళాలి, మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే కష్టం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాధిపతి దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించి విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో భూమిని అమ్మాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, అదేవిధంగా స్టాక్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం మీద కానీ, ల్యాండ్ మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగినది. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అది తిరిగి రాదు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం రాలేదు అని అనుకున్న వారికి మంచి సంబంధం కుదరడం, ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదిరిన భావన ఏర్పడుతుంది. ఘనంగా నిర్వహించాలి, ఖర్చు వెనకాడకుండా చేయాలనే భావన కూడా ఏర్పడుతుంది. దాని తగ్గట్టుగానే దైవానుగ్రహం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో సమయానికి కూడా అందుకుంటారు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. యూనివర్సిటీలో మంచి సీటు కూడా లభించే విధంగా గోచరిస్తుంది. కష్టైపోయిన తగ్గట్టుగా కష్టం తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా స్ట్రెస్ గురి అవ్వడం, చేసిన పని 1-2 సార్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. చేదాకా వచ్చిన ఉద్యోగాన్ని చేజారిపోవడం, వ్యాపారంలో స్వల్ప నష్టం రావడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామితోటి సంప్రదించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది. అదేవిధంగా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ తామరతులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.